డియర్ ఫ్రెండ్స్, నా పేరు హిమగిరి. ఈరోజు మనం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడేస్ ప్లస్లో ప్రతి ప్రధానోపాధ్యాయులు కూడా తమ పాఠశాల యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీని ప్రతి స్టూడెంట్కి ఏ రకంగా చేయాలనేది ఈ వీడియోలో చెప్పబడుతుందన్నమాట. ఒకసారి చూడండి. ముందుగా మనం దీనికోసం స్టూడెంట్ మాడ్యూల్ యూడేస్లోని స్టూడెంట్ మాడ్యూల్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఓకేనండి. లాగిన్ అయ్యే ముందు అసలు మనం ఈ యూడేస్ ప్లస్ని ఎందుకు మనం జూన్ నుంచే ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించబడుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేసామంటే జూన్లో నుంచి న్యూ అడ్మిషన్స్ మనం స్టార్ట్ చేసేవాళ్ళం. ఆ న్యూ అడ్మిషన్స్ని ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి మన స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మనం ఎంటర్ చేసేవాళ్ళం. అలా ఎంతవరకు జూన్ నుంచి ఆగస్ట్ 31 వరకు మనం విద్యార్థిని యాడ్ చేసుకొని మనం ఆగస్ట్ 31 తర్వాత యూడేస్ అనేది స్టార్ట్ అయ్యేది. కానీ ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ ఇన్ఫో అని మనం మెయింటైన్ చేయట్లేదని ప్రకటించిన తర్వాత మరి కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలకు మరి ఆన్లైన్లో ఎక్కడ ఎంటర్ చేస్తామంటే అది ఓన్లీ యూడేస్లో మాత్రమే. సో ఇక నుంచి యూడేస్ మాత్రమే ఉంటుంది, స్టూడెంట్ ఇన్ఫో ఉండదు. సో దీనివల్ల మనకు చాలా ఉపయోగం కూడా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఈ కంపారిజన్ స్టేట్మెంట్ అని యూడేస్కి చైల్డ్ ఇన్ఫోకి చాలా వ్యత్యాసాలు ఉండడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడ్డాం. సో అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు ఈ సంవత్సరం అనుకుంటాను. సో ఈ యూడేస్ ప్లస్లోనే మనం మరి ఎంటర్ చేయాలి. యూడేస్ ప్లస్లో ఎంటర్ చేయాలని అంటే యూడేస్ ప్లస్లో ఇక్కడ మనం ఎంటర్ చేయాలంటే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీకి ఇప్పుడు మనం స్టూడెంట్ మాడ్యూల్లో చూసుకుంటే ప్రతి పాఠశాలకి అంటే 2023-24 తాలూకా పిల్లలు కనిపిస్తున్నారు. ఒకటో తరగతిలో లాస్ట్ ఇయర్ పిల్లలు ఇప్పుడు కనిపిస్తున్నారు. సో ఈ ఒకటో తరగతి పిల్లలు లాస్ట్ ఇయర్లో ఉన్న ఒకటో తరగతి పిల్లవాడు ఇప్పుడు ఏంటి రెండో తరగతికి వెళ్ళాలి కాబట్టి అంటే అక్కడ మనం కొత్తగా జాయిన్ అయినటువంటి ఒకటో తరగతి పిల్లలకి మనం అడ్మిట్ చేయాలంటే ఇక్కడ ఒకటో తరగతి ఖాళీగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇమీడియట్గా ఒకటో తరగతి పిల్లల్ని రెండో తరగతిలోకి ప్రమోషన్ యాక్టివిటీ, దాన్నే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటాం, దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలన్నమాట. రెండో తరగతి నుంచి మూడో తరగతికి, అలా ఒక తరగతి నుంచి పై తరగతికి మనం ప్రమోషన్ యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా చేస్తే కనుక ఈ కొత్తగా ఉన్న పిల్లల్ని మనం యాడ్ చేయలేము. అలాగే ప్రభుత్వానికి కూడా మనకి ఎంతమంది స్ట్రెంత్ రోల్ మనకు తెలియాలంటే మరి యూడేస్ ప్లస్ ఒక్కటే మనకి ఇక్కడ ఆధారం. కాబట్టి ఇమీడియట్గా ఈ యూడేస్ని మనం దీనిలో ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన పిల్లలందరూ కూడా మళ్ళీ స్కూల్ డాష్బోర్డ్లోకి అప్గ్రేడ్ అవుతారు. అప్గ్రేడ్ అయినప్పుడు వాళ్ళకి జీపీఈపీ ఎఫ్పీలు అనేవి మనం వెంటనే ప్రమోషన్ యాక్టివిటీ అయిన వెంటనే ఆ విద్యార్థికి జీపీఈపీ ఎఫ్పీలు కూడా మనం అప్డేట్ చేయాలి. అయితే మీరు అనుకోవచ్చు, మొన్ననే కదా జీపీఈపీ ఎఫ్పీలు అప్డేట్ చేసామంటే అది 2023-24 తాలూకా సంబంధించినటువంటి యూడేస్ మొన్నటి వరకు అది మనకి కొనసాగింది. కాబట్టి అది నవంబర్లో కంప్లీట్ చేయాల్సినప్పటికీ మనం మొన్నటి వరకు అది కొనసాగించిన అందువల్ల అలాగే ఈ సంవత్సరానికి యూడేస్ మళ్ళీ అక్టోబర్లో స్టార్ట్ అవ్వాల్సింది. చైల్డ్ ఇన్ఫో లేనందువల్ల మళ్ళీ జూన్లో మళ్ళీ స్టార్ట్ అయినందువల్ల సో దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మొన్నటి వరకు జరిగింది అది మర్చిపోయి ఇప్పుడు 2024-25 విద్యా సంవత్సరానికి ఇది కొత్తగా యూడేస్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఈ అకాడమిక్ ఇయర్లో భాగంగానే ఈ జీపీఈపీఎఫ్ఎల్ మళ్ళీ అప్డేట్ చేయాలి. ఈ అప్డేట్ చేసేటప్పుడు ఏంటంటే గత సంవత్సరం పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇలా ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాలి, జీపీఈపీఎఫ్ఎల్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు ఒరిజినల్ డేటా అనేది మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటి, 5వ తరగతి పాస్ అయ్యారు, సో వాళ్ళని ఏం చేస్తాం, మనం డ్రాప్ బాక్స్లో పెట్టేస్తాం. అలాగే కొంతమంది పిల్లలు బడి మానేశారు, సో అలాంటి పిల్లల్ని కూడా డ్రాప్ బాక్స్లో పెట్టేస్తాం. అలాగే కొంతమంది పిల్లలు అనకూడదు చనిపోయారు అనుకోండి, వాళ్ళని మనం ఇన్యాక్టివ్లో పెడతాం. ఇలా ప్రతి ఒక్క డేటాని ప్యూరిఫై చేసుకుంటూ మనం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మనకు ఒక ప్యూరిఫై డేటా అలాగే పర్ఫెక్ట్ డేటా మెయింటైన్ చేయాలంటే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. మనం స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేసిన వెంటనే ఈ రకంగా మనకు కనిపిస్తుంది. ఇందులో 2023-24 కనిపిస్తుంది. సో ఈ సంవత్సరం మనం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడానికి 2023-24ని మనం క్లిక్ చేయాలి. ఫస్ట్గా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి చూస్తే ఇక్కడ డాష్ బోర్డ్లో పిల్లలు ఏమీ కనిపించట్లేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని తరగతుల్లో కూడా పిల్లలు
జీరో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మన ప్రోగ్రెషన్ యాక్టివిటీ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎక్కడ చేస్తామంటే లెఫ్ట్ సైడ్లో స్కూల్ డాష్ బోర్డు, స్కూల్ ప్రొఫైల్ అని ఉంది కదా, అలా డౌన్కి వస్తే ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా కనిపిస్తుంది. వ్యూ సమ్మరీ, ప్రోగ్రెషన్ సమ్మరీ, సెక్షన్ వైజు, ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని. ఇక్కడ వ్యూ సమ్మరీ దేనికంటే మనం ఎంతవరకు ఎంతమంది పిల్లలకి మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసామనేది ఇక్కడ వ్యూ సమ్మరీలో చూడొచ్చు. దానిపైన ఒకసారి క్లిక్ చేస్తే ఈ స్కూల్లో ఒక పిల్లవాడిది ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది చేయబడింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు డన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ రెండవ విద్యార్థిని చూస్తే ఇక్కడ పెండింగ్ అని ఉంది, అంటే ఇంక ఈ విద్యార్థులుగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. సో ఇది మనకి దేనికోసం అంటే జస్ట్ వ్యూ మనం ఎంతవరకు చేసామని చూడడం కోసం. ఇది ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్తే ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది, ఇది కూడా దీన్ని టచ్ చేయకూడదు లాస్ట్ వరకు. అందరి విద్యార్థులు అన్ని సెక్షన్లు అన్ని క్లాసులు ఒక్కొక్కటి ఫైనలైజ్ అయిన తర్వాత చివరిలో ఈ ఫైనల్ ప్రోగ్రెషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో దాని జోలికి వెళ్ళొద్దు లాస్ట్ వరకు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గో అనందుక దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి. మనం ఫస్ట్ ఎల్కేజీ నుంచి ఇలా ప్రతి ఒక్క క్లాస్ కూడా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ముందు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో క్లిక్ చేస్తే ఆ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ అలాగే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అలాగే యూకేజీ, ఆ తర్వాత 1వ తరగతి, ఇలా ప్రతి ఒక్క క్లాసులో ప్రతి ఒక్క సెక్షన్ కూడా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది పూర్తి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనండి. సో ఇప్పుడు ఈ 1వ తరగతికి సంబంధించి 5 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ మొదటి విద్యార్థి మనం చూద్దాం, గుల్లూరి అజయ్. ఓకేనండి. 1వ తరగతి విద్యార్థి అనమాట. ఇక్కడ చూడండి, తర్వాత మనకి ఏంటి కనిపించింది, సెలెక్ట్ కనిపించింది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఏంటి, ప్రమోటెడ్, నాట్ పాస్డ్, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్, ఇక్కడ డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, రిపీటెడ్ బై చాయిస్ ఆర్ సేమ్ క్లాస్ యాజ్ అకాడమిక్ ఇయర్ 2023-24 అని కనిపిస్తుంది. ఇందులో మనం మ్యాక్సిమం సెలెక్ట్ చేయాల్సింది ప్రమోటెడే. మిగతా ఏవి కూడా మనం సెలెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క పిల్లవాడు కూడా అదే క్లాస్లో తిరిగి మళ్ళీ చదవడానికి వీల్లేదు. 100% రిటెన్షన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం మ్యాక్సిమం ప్రమోటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రమోటెడ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ విద్యార్థికి మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రమోటెడ్ తర్వాత వెంటనే ఇక్కడ ఏంటి మనం ఇక్కడ ఎంటర్ చేయాలంటే మార్క్స్ పర్సంటేజ్ అనమాట. 2023-24 సంబంధించి మార్క్స్ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ ప్రమోషన్ లిస్ట్ పక్కన పెట్టుకోవాలి. మనం సమ్మర్లో ఏదైతే ప్రమోషన్ లిస్ట్ చేసామో ఆ ప్రమోషన్ లిస్ట్ చూసి ప్రతి ఒక్క విద్యార్థులకు పర్సంటేజ్ ఇది మాత్రం 0 ఉండకూడదు. అలాగని పాస్ పర్సంటేజ్ 35 కంటే తక్కువ కూడా ఉండకూడదు. ఉంటే ఆ విద్యార్థి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడు, మళ్ళీ అతనిది ప్రోగ్రెషన్ యాక్టివిటీ అవ్వదు, అలాగే ఇంపోర్ట్ కూడా చేసుకోవడం వీలు కాదు. మనం గత సంవత్సరం చూసాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో. సో అందువల్ల మనం ఇక్కడ పర్సంటేజ్ అనేది అలా 0 కానీ పాస్ పర్సంటేజ్ తక్కువ కానీ ఇక్కడ ఎంటర్ చేయకుండా ప్రమోషన్ చూసి ఇక్కడ పర్సంటేజ్ అనేది మనం వెయ్యాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ 2023-24లో 220 రోజులకు గాను ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడనేది అక్కడ మనం ప్రమోషన్ చూసి వెయ్యాలి. ఈ విద్యార్థి 201 రోజులు అటెండ్ అయ్యాడు. అటెండ్ అయిన తర్వాత స్కూలింగ్ స్టేటస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూలు, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని ఉంది. ఈ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అనేది మ్యాక్సిమం ఎవరికి వస్తుందంటే ఈ స్కూల్లో 5వ తరగతి వరకే ఉండి 6వ తరగతి వరకు చదవడానికి అవ్వదు. కాబట్టి 5 నుంచి 6వ తరగతికి వెళ్ళే విద్యార్థులకు మాత్రమే ఇది సెలెక్ట్ చేస్తాం. మిగతా పిల్లలందరికీ కూడా స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ సెలెక్ట్ చేస్తాం. లేదంటే ఏ విద్యార్థి ఎవరైనా సరే మధ్యలో బడి మానేసినా అటువంటి వారికి మనం లెఫ్ట్ స్కూల్ పెట్టచ్చు. కానీ మ్యాక్సిమం మనకి ఇక్కడ స్టడీయింగ్ సేమ్ స్కూల్ మాత్రమే ఇక్కడ మనం సెలెక్ట్ చేయడం ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఇక్కడ సెక్షన్ ఏ సెక్షన్లోకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1వ తరగతి విద్యార్థి ఇక్కడ ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ 2వ తరగతి చూపించింది. అదే ఇక్కడ ప్రమోటెడ్ కాకుండా నాట్ పాస్డ్ అని మీరు సెలెక్ట్ చేస్తే
అక్కడ 1వ తరగతి మాత్రమే చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసినా మళ్ళీ 1వ తరగతికే జాయిన్ అవ్వడానికి ఆ విద్యార్థి ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అలాంటి పొరపాటు చేయకుండా ప్రమోటెడ్ మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ సెకండ్ క్లాస్లో సెక్షన్ ఏ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ పైన క్లిక్ చేస్తే స్కూలింగ్ స్టేటస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయలేదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది కదా. స్కూలింగ్ స్టేటస్ ఏంటంటే స్టడీయింగ్ సేమ్ స్కూల్. సో ఇప్పుడు అప్డేట్ పైన క్లిక్ చేస్తే స్టేటస్ అలాగే సెలెక్ట్ సెక్షన్ ఈ రెండు ఒకసారి చూద్దాం. ఏంటంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మార్క్స్ పర్సంటేజ్, తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్, అది అటెండెడ్ డేస్, తర్వాత స్కూలింగ్ స్టేటస్ ఏంటంటే స్టడీయింగ్ సేమ్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఆ స్కూల్లో నెక్స్ట్ ఏ సెక్షన్లోకి మనం అది యాడ్ చేయాలో అది కూడా నమోదు చేసుకుని అప్పుడు అప్డేట్ పైన క్లిక్ చేస్తే మనకు ఓ డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. ఇది ఏంటి స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఓకే అని క్లిక్ చేస్తే ఆ విద్యార్థి తాలూకా ప్రోగ్రెషన్ యాక్టివ్ అయిపోయినట్లు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ డన్ అని వచ్చింది. అదే తర్వాత స్టూడెంట్కి అయితే పెండింగ్ ఉంది, కానీ ఆ స్టూడెంట్కి అయితే మనకి ఇక్కడ డన్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రకంగా ప్రతి ఒక్క పిల్లవాడిది కూడా మనం కంప్లీట్ చేసి చివరిలో ఫైనలైజ్ ఉంది కదండి, ఈ ఫైనలైజ్ బటన్ మనం లాస్ట్లో ఆ క్లాస్లోని ఆ సెక్షన్లోని అందరి పిల్లల తలకు ప్రోగ్రెషన్ యాక్టివ్ అయిపోయిన తర్వాత ఈ ఫైనలైజ్ క్లిక్ చేయాలి. అలాగే కొంతమంది లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఇక్కడ 1వ తరగతిలో ఏ సెక్షన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కొన్ని స్కూల్లో కొన్ని తరగతుల్లో ఏ సెక్షన్ అలాగే బి సెక్షన్ కూడా పొరపాటున మనకు పిల్లలు లేకపోయినా కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేయాలంటే గుర్తుపెట్టుకున్న మెయిన్ ఇక్కడ థింగ్ ఏంటంటే ప్రతి క్లాసులో ప్రతి సెక్షన్లో కూడా పిల్లలు ఉన్నా మనం ఎలాగూ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తాం. పిల్లలు లేకపోయినా కూడా ఆ సెక్షన్లోని చివర ఫైనలైజ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఇలా ప్రతి పిల్లవాడిది ప్రతి సెక్షను ప్రతి క్లాసు ఫైనలైజ్ చేసుకుంటూ వెళ్ళాక చివరిలో ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చాక ఇక్కడ చూడండి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇది అన్ని క్లాసులు అన్ని సెక్షన్లు అయిపోయాక అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మాకు డైలాగ్ బాక్స్ ఉంది, టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ స్కూల్ తాలూకు ప్రమోషన్ యాక్టివిటీ అయిపోయినట్లే, ప్రోగ్రెషన్ యాక్టివిటీ. ఓకేనండి. 50 బిలో ఉన్న రోల్ అయితే మనకి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో ఇది కంప్లీట్ చేసేవచ్చండి. ఇలా చూసుకుంటే ప్రతి స్కూల్ కూడా ఒక రోజులో ఇది కంప్లీట్ చేసేవచ్చు. మీరు ఎంత వేగం కంప్లీట్ చేస్తే మనం కొత్తగా పిల్లల్ని మనం ఆన్లైన్లో అంత వేగంగా ఎంటర్ చేయొచ్చు. కాబట్టి 2 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయగలరు అని ఆశిస్తున్నాం. అయితే ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసిన వెంటనే ఈ పని అయిపోయినట్లు కాదు. వెంటనే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసిన వెంటనే మనకి వాళ్ళంతా ఎక్కడ కనిపిస్తారంటే స్కూల్ డాష్ బోర్డు కనుక మనం క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తారనమాట. ఈ స్కూల్ డాష్ బోర్డు కనిపించిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి నాట్ స్టార్టెడ్లోకి వస్తారనమాట. వాళ్ళు ఎవరికైతే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసామో వాళ్ళందరూ 1వ తరగతిలో వాళ్ళు 2వ తరగతిలోన నాట్ స్టార్టెడ్లోకి వస్తారు. వచ్చాక అక్కడ మళ్ళీ సేమ్ మన ఇంతకుముందు గత సంవత్సరం చేసినట్లుగా వ్యూ మేనేజ్ క్లిక్ చేసి జీపీఈపీఎఫ్పీలు అనేవి అప్డేట్ చేయాలి. గ్రీన్ కలర్లోకి, రెడ్ కలర్లో ఉన్నవి గ్రీన్ కలర్లోకి అప్డేట్ చేస్తే అలాగే అన్ని క్లాసులు కూడా అప్డేట్ చేస్తే మనం యూడేస్ పని పూర్తి చేసినట్లు అన్నమాట. కాబట్టి లాస్ట్ ఇయర్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఇప్పుడు అప్డేట్ చేసి జీపీఈపీఎఫ్బీలు కూడా అప్డేట్ చేయాలి. ఆ తర్వాతే ఆ పిల్లవాడు మన దగ్గర ఉన్నాడా వెళ్ళిపోయాడు అనేది అప్పుడు మనం డ్రాప్ బాక్స్లో పెట్టడమా ఇన్యాక్టివ్ చేయడం అనేది చెయ్యాలి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.